Okay. So now the topic was vendor master record. Okay. సో మనం మెటల్ మాస్టర్ రికార్డ్ గురించి చెప్పుకున్నాం కదా. మాస్టర్ డేటాలో ఒక పార్ట్ వచ్చి మెటల్ మాస్టర్ రికార్డ్ గురించి చెప్పుకున్నాం కదా. అది యాక్చువల్గా మనం మెటల్ మాస్టర్ దేనికి ఏదైనా ప్రోడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రొడక్ట్ మాస్టర్ డేటా ఉంటుంది. అంటే ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ కావాలంటే ప్రొడక్ట్ మాస్టర్ డేటాలు ఉంటాయి. ఇప్పుడు వెండర్ మాస్టర్ రికార్డ్. వెండర్ మాస్టర్ రికార్డ్ అంటే ఇట్స్ ఏ సప్లయర్ అనమాట. అంటే మనకు గూడ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో అతన్ని సప్లయర్ అంటారు. మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటున్నామో ప్రొడక్ట్స్ అతన్ని సప్లయర్ అంటారు. సో దానికి మనం మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తాం. ఎందుకు మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే మనకి చాలా మంది అంటే థౌజండ్స్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. ఓకే. ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ సప్లయర్స్ సప్లై చేస్తుంటారు. సో మీకు ఈ సప్లయర్ గురించి ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు పిఓ క్రియేట్ చేసేటప్పుడు ఓకే యూ డోంట్ నో టు హూమ్ యూ నీడ్ టు రైజ్. అంటే ఏ అడ్రస్ పంపించాలి, అతను ఏ అడ్రస్, ఏ మెయిల్ ఐడి, ఏ ఫోన్ నంబరు, ఏ బ్యాంక్ డీటెయిల్స్ పేమెంట్ చేయాలి, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో ఒక మాస్టర్ రికార్డు ఆ సప్లయర్కి క్రియేట్ చేసుకుని ఉంటే ఓకే పలానా లాజిస్టిక్స్, పలానా ఎంటర్ప్రైజెస్, పలానా స్టోర్స్, ఇట్లా ఒక సప్లయర్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటే అటు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సప్లయర్ మాస్టర్ రికార్డ్లో ఉంటుంది. సో జనరల్గా ఏ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయంటే దర్ ఈజ్ త్రీ టైప్స్ డివైడ్ చేశారు. ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సప్లయర్. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుద్ది. ఎవరికి ఫినాన్స్ వాళ్ళకి ఉపయోగపడుద్ది, అలాగే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఏముంటుంది ఇందులో అంటే మెయిన్గా అడ్రస్ డీటెయిల్స్. ఓకే, అడ్రస్ డీటెయిల్స్. అదర్ దాన్ దట్ మెయిల్ కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఓకే, అదర్ దాన్ దట్ రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా. కంపెనీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్, వ్యాట్ డీటెయిల్స్, వాట్ నంబర్స్, ఓకే అలాంటి డీటెయిల్స్. జనరల్గా ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కాకుండా ఇంకే ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే జనరల్ ఇన్ఫర్మేషన్ కాకుండా దెర్ విల్ బి లైక్ ఫినాన్షియల్ రిలేటెడ్. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అతనికి మనం పేమెంట్ మోడ్ ఎట్లాగో క్యాష్ పేమెంటా, లేకపోతే చెక్కా, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఓకే ఈ వెండర్కి మనం బ్యాంక్ డీటెయిల్స్, ఓకే బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఓకే ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఏ టైంలో కాంటాక్ట్ అవ్వాలి, ఓకే ఏ జిఎల్ అకౌంట్ అతనికి డిఫైన్ చేసి ఉంటారు కదా, ఒక జిఎల్ అకౌంట్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఓకే అట్లాగా మల్టిపుల్ డేటా కావాలి కంపెనీ కోడ్ లెవెల్స్లో. వాళ్ళకి ఫినాన్స్ లెవెల్లో అతనికి పేమెంట్ చేయాలంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంటే కూడా కంపెనీ కోడ్ డేటా ఉంటుంది. అది కాకుండా మనకి ఇంకేముంటుంది అంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే పర్చేసింగ్ డేటా ఉంటుంది. పర్చేసింగ్ డేటా ఏంటంటే ఈ పర్చేసింగ్ డేటాలో మనకి పర్టికులర్గా మనం ఎప్పుడైతే బయ్యర్ ఆ సప్లయర్ దగ్గర నుంచి కొనుక్కొస్తామో అతని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, అతని ఆర్డర్ కరెన్సీ, ఎట్లా ఆర్డర్ చేయాలి మనం, అక్కడ సేల్స్ పర్సన్ ఎవరు, అతని కాంటాక్ట్ డీటెయిల్స్, ఓకే అతనికి ప్రైజింగ్ అన్నమాట. ఏదైనా స్పెషల్ ప్రైజింగ్ ఉందా అంటే ఏమైనా వాళ్ళు ఏమైనా డిఫరెంట్ ప్రైజింగ్స్ ఉంటాయి కదా. కొంతమంది ఏంటంటే లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్, ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇట్లా చాలా డిఫరెంట్ సో అలాంటి కేసెస్లో ఏదైనా డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయా లేవా. ఓకే సో అట్లాంటి కేసెస్ అన్ని కూడా పర్చేసింగ్ అంటే మనం పర్చేస్ రైట్ చేయడానికి, పర్చేస్ ఆర్డర్ రైట్ చేయడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాం పర్చేసింగ్ ఆర్గనైజేషన్. సో బేసికల్లీ వీఆర్ డివైడెడ్ ఇంటూ 3 parts. One is general data, okay, then second one is company code data, and third one is purchasing organization data. ఓకే ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటాలో మనకి పర్చేసింగ్ ఉంటుంది అండ్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పార్ట్నర్ అంటే ఏంటంటే ఒక సప్లయర్ ఉన్నాడు అనుకో, అతని సప్లయర్కి మేము పార్ట్నర్స్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు అమెజాన్ అన్నాం, అమెజాన్ ఇది సప్లయర్, అతను కూడా సప్లై చేస్తాడు, కానీ అతనికి తోడు అతనికి పార్ట్నర్స్ కూడా ఉంటారు. అట్లాగా అతను ఆర్డర్స్ తీసుకుంటాడు, బట్ సప్లై చేసేవారు లోకల్ వెండర్స్ ఎవరైనా సప్లై చేయొచ్చు. సో అలాంటప్పుడు అమెజాన్కి అతను పార్ట్నర్ కదా. ఎట్లాగా నేను సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, అమెజాన్ వచ్చి నాకు సప్లయర్, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఏంటి, సపోజ్ లెట్స్ ఒక ఎంఐ టీవీ ఆర్డర్ పెట్టాను, ఎంఐ టీవీ అని ఆర్డర్ పెట్టాను. ఓకే ఎంఐ టీవీ 55 inches ఒక ఆర్డర్ పెట్టాను. సో ఇది
మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అమెజాన్ కాదు కదా. సో సో దానికి లోకల్ డీలర్స్ ఉంటారు. ఎవరు ఎంఐ డీలర్స్ ఉంటారు. ఎంఐ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అమెజాన్ వాళ్ళు పాస్ చేస్తారు. అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు అతనికి పార్ట్నర్. అమెజాన్‌కి పార్ట్నర్. సో అట్లాగా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు. ఓకే. సో ఎలాంటి పార్ట్నర్స్ ఉండొచ్చు? ఎలాంటి ఒకళ్ళు ఆర్డర్ రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే. ఆర్డర్ రిసీవ్డ్ బై ఒకళ్ళు గూడ్స్ సప్లై చేయొచ్చు. గూడ్స్ సప్లయర్ వేరేవాడు చేయొచ్చు. ఓకే. ఒకళ్ళు ఇన్వాయిస్ రైట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ పార్ట్నర్స్ అన్నమాట. ఉండొచ్చు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో ఇన్వాయిస్ ఒకరికి ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే. పేమెంట్స్ ఇంకొకరికి చేయొచ్చు. అట్లాగా. ఓకే. ట్రాన్స్‌పోర్టేషన్ వేరే వాళ్ళు ఉండొచ్చు. అట్లాగా మనకి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు. ఒకే మెయిన్ వెండర్‌కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు. ఓకేనా? ఎట్లాగ ఇప్పుడు అమెజాన్ ఉందనుకో, అమెజాన్‌లో పేమెంట్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే అగైన్ ఒక్కొక్కసారి మనం డైరెక్ట్‌గా అమెజాన్ వాలెట్‌లో పేమెంట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాం వయా మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే వేరే గేట్‌వే బ్యాంక్ గేట్‌వే ద్వారా గాని పే చేస్తాం. అప్పుడు థర్డ్ పార్టీ ఎవరిది మనకి పేమెంట్ ఎవరికి చేస్తాం మనం? డైరెక్ట్‌గా మనం అమెజాన్‌కి పే చేయట్లేదు. మనం థర్డ్ పార్టీ గేట్‌వేకి పే చేస్తే వాళ్ళు అక్కడ పే చేస్తున్నారు. సో అప్పుడు అతను పార్ట్నర్ అన్నమాట. ఓకేనా? సో అట్లాగా. క్లియరా? సో ఈ కంపెనీ కోడ్ డేటాలు మనం చెప్పుకున్నాము. కంపెనీ కోడ్ డేటాలో వచ్చేసరికి మనకి చెక్కు, పేమెంట్ మోడు, ఓకే. ఇన్వాయిస్, జీఎల్ అకౌంట్ ఎట్లా ఏ జీఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వాలి, వాల్యూ ఇయన్నీ కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఈ జనరల్ డేటాలో ఏముంటాయి? అడ్రస్‌కి సంబంధించింది, కమ్యూనికేషన్‌కి సంబంధించింది అయన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? హలో! యెస్ సార్. ఓకేనా? సో ఇది 3 ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలి అంటే వెండర్ మాస్టర్ రికార్డ్. సో దేర్ ఈస్ 3 వేస్ ఆఫ్ క్రియేషన్. అంటే 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఎంకే01లో క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఎఫ్కే01లో క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఎక్స్కే01 క్రియేట్ చేయొచ్చు. సో ఎంకే01 అంటే ఏంటంటే ఓన్లీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా. అంటే జనరల్ డేటా కామన్ వస్తది. జనరల్ డేటా ఎక్కడైనా కామన్. ప్లస్ ఇన్‌కేస్ నీకు పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా ఒక్కటే క్రియేట్ చేయాలి. నేను ఫినాన్స్ డేటా క్రియేట్ చేయను అంటే అలాంటప్పుడు ఎంకే01కెళ్ళొచ్చు. ఓకే. అదే ఎఫ్‌పీ01 ఉందనుకో, ఇక్కడ జనరల్ డేటా కామను. దీంతో పాటు మనకి ఫినాన్షియల్ డేటా. ఫినాన్షియల్ డేటా ఒకటే అంటే కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా ఒకటే క్రియేట్ చేయాలనుకుంటే కంపెనీ కోడ్ డేటా ఒకటే క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఇక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా క్రియేట్ చేయలేం. అంటే బోత్ 2 కూడా ఒకళ్ళే హ్యాండిల్ చేస్తున్నారనుకో క్రియేట్ చేసినప్పుడు. అప్పుడు యూ కెన్ గో విత్ ఎక్స్‌కే01. ఇక్కడ ఏంటంటే జనరల్ డేటా క్రియేట్ చేయొచ్చు. ప్లస్ ఫినాన్షియల్ డేటా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఫినాన్షియల్ డేటా క్రియేట్ చేసి అట్లా కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేయొచ్చు. వెండర్ యొక్క కంపెనీ కోడ్ డేటా ఇన్ఫర్మేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, జనరల్ డేటా ఇన్ఫర్మేషన్ 3 కలిపి క్రియేట్ చేయాలంటే ఎక్స్‌కే01లో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఎట్లా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఇది ట్రాన్సాక్షన్ కోడ్స్. సో దీని పక్కన 02, 03 అన్నీ కామనే. చేంజ్, డిస్‌ప్లే ఇయన్నీ కూడా కామనే. ఓకేనా? క్లియర్? యెస్ సార్. ఓకే. నౌ ఎస్‌ఏపీలోకి వెళ్తే ఇప్పుడు చెప్పు. ఏమైనా అడుగుతున్నావా క్వెషను? లేదు సార్ ఏమో అడగలేదు. ఓకే. సో నౌ నేను ఎంకే01 చూపిస్తా ఎట్లా ఉంటది. సో ఫస్ట్ నేను ఎక్స్‌కే01కెళ్తా. ఓకే. సో ఎక్స్‌కే01 ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ చూడు ఇది కంపెనీ కోడ్ అడుగుతుంది, పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏ కంపెనీ కోడ్‌లో క్రియేట్ చేయాలనుకుంటున్నావు, ఏ పర్చేసింగ్ ఆర్గనైజేషన్‌లో క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఈ ఇక్కడ ఒక అకౌంట్ గ్రూప్. ఏ అకౌంట్ గ్రూప్ అంటే అకౌంట్ గ్రూప్ అనేసరికి ఏంటంటే ఇక్కడ మనం ఇంకొక బేసిక్ థింగ్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది అకౌంట్ గ్రూప్. మనం మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ టైప్ ఎంత ఇంపార్టెంటో అకౌంట్ వెండర్ క్రియేట్ చేసినప్పుడు మనకి వెండర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకి వెండర్ అకౌంట్ గ్రూప్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ఎందుకు వెండర్ అకౌంట్ గ్రూప్ అంటే మనం మెటీరియల్ మాస్టర్‌లో మెటీరియల్ టైప్ ఎందుకు? ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పడానికి. అట్లాగే ఇక్కడ వెండర్ అకౌంట్ గ్రూప్ ఎందుకంటే ఏ కైండ్ ఆఫ్ ది వెండర్స్ యూ ఆర్ క్రియేటింగ్. అంటే డొమెస్టిక్ వెండర్సా, లోకల్ వెండర్సా, లేకపోతే ఇంపోర్ట్ వెండర్సా, సర్వీస్ వెండర్సా, ఫినాన్షియల్ వెండర్సా, వన్ టైమ్ వెండర్సా ఇట్లాగా మల్టిపుల్ వేస్ ఆఫ్ వెండర్స్ ఉంటారన్నమాట. వాళ్ళని ఇలాంటి ట్రాన్స్‌పోర్టేషన్ వెండర్స్ ఇట్లాగా. సో అలాంటి కేసెస్‌లో మనం ఇక్కడ అకౌంట్ గ్రూప్ మనం ఏ
ఏ టైప్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ నువ్వు క్రియేట్ చేయాలనుకున్నావో దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకి ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పా కదా డొమెస్టిక్ వెండర్స్ జనరల్గా అయితే డొమెస్టిక్ వెండర్ని డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇంపోర్ట్ వెండర్స్ డిఫైన్ చేసుకోవచ్చు, లేకపోతే సర్వీస్ వెండర్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే వన్ టైమ్ వెండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ వెండర్స్. ఓకే, లేదంటే మనం ట్రాన్స్పోర్టేషన్ వెండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే F5 వెండర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ గూడ్స్ సప్లయర్, వీడు ఓన్లీ సప్లయర్ చేస్తాడు, ఇంకేం చేయడనుకుంటే గూడ్స్ సప్లయర్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇన్వాయిస్ ప్రెజెంటెడ్ బై ఓన్లీ ఇన్వాయిస్ ఒకటే రైట్ చేస్తారంటే ఇన్వాయిస్ ప్రెజెంట్ బై. అట్లాగే మనం డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, పేయీ కింద క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగా మనం అకౌంట్ గ్రూప్ మనం క్రియేట్ చేసేటప్పుడు వెండర్ని ఏ అకౌంట్ గ్రూప్కి నువ్వు క్రియేట్ చేసిన వెండరు, ఎలాంటి వెండర్, డొమెస్టిక్ వెండరా, ఇంపోర్ట్ వెండరా, ఇట్లాగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను మనకి F4 కొట్టే ఇక్కడ మనకి వెండర్స్ ఉంటారు. ఓకే, మల్టిపుల్ వెండర్స్ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మన స్టాండర్డ్‌లు చూసుకుంటే మనకి 0001, 0002, 0003, 0004, 0007, 0009 ఇవన్నీ కూడా స్టాండర్డ్. బట్ ఇక పైన 3 సిరీస్, 4 సిరీస్, ఏ సిరీస్ ఈ ఆల్ఫాబెటిక్ అయన్నీ కూడా కస్టమైజ్డ్. సో ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అంటే ఈ అకౌంట్ గ్రూప్ మనం నిన్న మెటల్ టైప్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను, కాన్ఫిగరేషన్లో క్రియేట్ చేస్తామని చెప్పాను OMS2లో, అవునా? Yes, sir. అప్పుడు మనం వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా కూడా దానికి కాన్ఫిగరేషన్లో OMSG ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, OMSG ఫర్ వెండర్ అకౌంట్ గ్రూప్ క్రియేషన్. ఓకే, అండ్ OMSJ ఫర్ నంబర్ రేంజెస్. ఓకే, ఫర్ వెండర్. మనకి ఇక్కడ కూడా మనం నంబర్ రేంజెస్, డొమెస్టిక్ వెండర్కి ఒక నంబర్ రేంజెస్, ఇంపోర్ట్ వెండర్స్కి ఒక నంబర్ రేంజెస్, అలాగే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉంటాయి, వెండర్ అకౌంట్ గ్రూప్ కంట్రోల్స్. మనం మెటీరియల్ టైప్ కంట్రోల్స్ ఏం చెప్పుకున్నాం అన్న మెటల్ మాస్టర్ రికార్డ్కి. మెటీరియల్ టైప్ కంట్రోల్స్ ఏం చేస్తుంది? మెటీరియల్ టైప్ కంట్రోల్స్ మెటల్ మాస్టర్ రికార్డ్ ఏం కంట్రోల్ చేస్తుంది? Internal, external ranges. అనేది ఒకటి నంబర్ రేంజ్, అవునా? ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కావాలా, ఇంటర్నల్ నంబర్ రేంజ్ కావాలని చెప్పి మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అట్లాగే ఇంటర్నల్ నంబర్ రేంజ్ కావాలా, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కావాలనేది కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సెకండ్, ఇంకా నెక్స్ట్ నేను ఎక్కడ User department. యూజర్ డిపార్ట్మెంట్ ఓన్లీ మెటీరియల్కి సంబంధించింది, ఇక్కడ అలా ఉండదు. ఇంకొకటి చెప్పాను, ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రెండు కామన్గా ఉంటాయి. ఓకే, ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ ఏంటంటే విచ్ ఈజ్ ఆప్షనల్, ఫీల్డ్ ఆప్షనల్ పెట్టుకోవడం, హైడ్ చేసుకోవడం, డిస్ప్లే పెట్టుకోవడం. ఓకే, ఓకే, అట్లా మ్యాండేటరీ పెట్టుకోవడం అట్లా అన్నమాట. ఓకేనా? ఓకే, సో థర్డ్ వచ్చేసరికి మనకి వన్ టైం వెండర్ కార్డ్ అని చెప్పి పెట్టుకోవచ్చు. ఏంటి వన్ టైం వెండర్ కార్డ్ అనేది నీకు దాని గురించి చెప్పుకున్నప్పుడు చెప్తాను, వన్ టైం వెండర్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్నర్స్, ఏ పార్ట్నర్స్ అలౌ చేయాలా వద్దా, పార్ట్నర్ ఫంక్షన్స్ అలౌ చేయాలా వద్దా. అంటే నేను చెప్పా కదా, ఇప్పుడు మెయిన్ వెండర్కి మనకి సబ్ వెండర్స్ ఉంటారు, అంటే పార్ట్నర్స్ ఉంటారు. ఆ పార్ట్నర్స్ ఈ వెండర్కి ఉంటారా, ఈ టైప్ ఆఫ్ వెండర్ అకౌంట్ గ్రూప్స్కి ఉంటాయా ఉండరా అని చెప్పి పార్ట్నర్ ఫంక్షన్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లాగా మనం డిఫరెంట్గా కంట్రోల్స్ పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే OMSGకి వెళ్తాను. OMSGకి నీకు ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇబ్బందిగా ఉందనుకుంటే నువ్వు పార్ట్లోకి వెళ్ళొచ్చు, SPRO F5. ఓకే, దెన్ లెట్స్ గో టు ద డౌన్ లాజిస్టికల్ జనరల్, బిజినెస్ పార్ట్నర్ వెండర్ కంట్రోల్ హియర్ డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ ఫర్ ఫీల్డ్ సెలక్షన్. సో అది ఇది ఒకటే ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏదైనా ఒకటి తీసుకుని కాపీ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే డొమెస్టిక్ అని ZTM1 అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఏంటి డొమెస్టిక్ వెండర్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో కాపీ చేసుకుని సేవ్ చేశాను. ఫస్ట్ సేవ్ చేసుకున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని దీని లోపలికి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. ఓకే, ఓకే,
నా ఫస్ట్ ఏం చెప్పాను, నంబర్ రేంజెస్. ఈ నంబర్ రేంజెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక నంబర్ రేంజ్ గ్రూప్ ఉంది కదా, మన నంబర్ రేంజ్ గ్రూప్ అసైన్ చేస్తాము. ఈ నంబర్ రేంజ్ గ్రూప్ అసైన్ చేయాలంటే ముందు నంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనకి డిఫైన్ నంబర్ రేంజెస్ ఫర్ వెండర్ మాస్టర్ రికార్డ్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ ఇంటర్వల్స్ డిఫైన్ చేసుకోవాలి. ఏ ఇంటర్వల్కి ఎంత నెంబర్ రేంజ్, ఏ ఇంటర్వల్కి ఏ నెంబర్ రేంజ్. ఓకే, సో ఇక్కడ ఎక్స్టర్నల్ చెక్ బాక్స్ ఉంటే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఇంటర్నల్ చెక్ బాక్స్ ఉంటే ఇంటర్నల్ నెంబర్ రేంజ్. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఇంత ముందు మెటీరియల్ టైప్ క్రియేట్ చేసినట్లు గ్రూప్ క్రియేట్ చేయడం, దాంట్లో నంబర్ రేంజెస్ క్రియేట్ చేయడం అవసరం లేదు. జస్ట్ ఒక్క డిజిట్ 2 డిజిట్ నంబర్. ఓకే, ఎట్లా డిఫైన్ చేయాలంటే జస్ట్ గో ఫర్ నంబర్ రేంజెస్. ఇక్కడ ఓకే, ఇక్కడ నంబర్ రేంజ్ ఇంటర్వల్స్ డిఫైన్ చేస్తాము. ఇక్కడ ఇంటర్వల్స్లో ఫస్ట్ ఏం చేయాలి, ఇన్సర్ట్ కొట్టి ఇన్సర్ట్లో ఒక నెంబర్ పెట్టుకోవాలి. ఏదైనా నీకు ఆల్ఫాబెటిక్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే న్యూమరిక్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, 99 అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఓకే 33 అని పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, బట్ అది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉండకూడదు. ఓకే, సో నేను సంథింగ్ లైక్ Z9 అనే ZN ఏదో చెప్తున్నాను, లేకపోతే NR అని కొడుతున్నాను. ఓకే, సో ఐ థింక్ ఓకే చిన్న చూసుకోవాలి ఇక్కడ NR డిఫైన్ అయిందో లేదో కొంచెం చూసుకోవాలి. డిఫైన్ డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి అగైన్ ఫ్రీ ఇంటర్వల్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రీ ఇంటర్వల్స్ కూడా చూసుకోవాలి. ఏ ఫ్రీ ఇంటర్వల్స్ ఉన్నాయో చూసుకుని. ఓకే, ఎన్ఆర్ ఆల్రెడీ ఉందంట. ఓకే, మేబీ ZR అని పెట్టుకున్నాం సంథింగ్. సో ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వల్ ఫ్రీ ఇంటర్వల్స్ చెక్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రీ ఇంటర్వల్స్ ఇది ఒకటి ఖాళీ ఉందంట, అన్నీ అయిపోయినాయి. సో దీన్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని దానికి నేను డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లాగా మనం ఏ నెంబర్ రేంజెస్ కావాలంటే ఆ నెంబర్ రేంజెస్ మనకి చూసుకుని ఆ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకో. లేదు నువ్వు ZR అంటే నువ్వు ఇంటర్వెల్లో ఏమో ఎంటర్ చేయకూడదు అనుకుంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా దానికి సీక్వెన్స్ నెంబర్లో నెంబర్ తీసేసుకుంటుంది. అంటే ఏదైనా ఖాళీ ఉన్న నెంబర్ తీసుకుని ఆ ఖాళీ నెంబర్కి వేసేసుకుంటారు. సో 15, 16 కాబట్టి 17 ఖాళీ ఉంది కాబట్టి 17 తీసేసుకోండి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ 17 నెంబర్ క్రియేట్ అయింది కదా. ఓకే, 17 క్రియేట్ అయినా లేదు చూసుకున్నాం. మళ్ళీ 17 క్రియేట్ కాలేదు, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఓకే, సో ఫ్రీ ఇంటర్వల్స్లో ఇది స్టిల్ ఇంకా నాట్ క్రియేటెడ్. మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ కొట్టి ఇంటర్వల్స్ కొట్టి ఫ్రీ ఇంటర్వల్స్ కొట్టేస్తున్నాను. డైరెక్ట్గా నేను ఇక్కడ కావాలంటే ఇక్కడ ZR అంటే ఎంటర్ చేద్దాము. సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చేంజెస్ ZR క్రియేట్ అయినా చూద్దాం కింద. ఇక్కడ ZR క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్వల్ నేను ఎక్కడ అసైన్ చేస్తాను, ఇక్కడ నేను తీసుకెళ్ళి ఇక్కడ నేను నా ఏదైతే క్రియేట్ చేశానో నేను దానికి వెళ్ళి అసైన్ చేయాలి. ఓకే, సో నేను ఏదైతే నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకున్నానో ఏం డిఫైన్ చేసుకున్నాను, ZM1 కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇంతకుముందు A1 ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఏదైతే డిఫైన్ చేస్తున్నా అది నేను అసైన్ చేసుకోగలను. ఇక్కడ ZR తీసుకొచ్చి నేను అసైన్ చేసుకుంటాను అన్నమాట. అసైన్ చేసుకుంటే ఇప్పుడు నా నంబర్ రేంజ్ డిఫైన్ అయినట్లు. ఓకేనా, సో ఇది ఫస్ట్ నెంబర్ రేంజెస్. సో వన్స్ చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమంటే అక్కడ చేంజ్ అయిపోతుంది. లైన్ కొట్టుకుని డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ZR చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ కంట్రోల్ వచ్చి నెంబర్ రేంజెస్ అన్నమాట. డిఫైన్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ చెక్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్ ఏంటి, ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్. ఇక్కడ దీనికి ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్స్ అలాగే ఉండవు, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతాయి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ ప్లాంట్, ఈ డేటాస్ ఉంటాయి కదా, మనం చెప్పుకున్నాం కదా పైన ఈ 3 రకాల డేటాలు ఉంటాయని చెప్పి. దీనిలో నీకు ఏ డేటాలోకి వెళ్ళి ఏ ఫీల్డ్ కావాలో చూసుకోవాలి. ఇప్పుడు నేను జనరల్ డేటాలోకి వెళ్ళానుకో అడ్రస్కి సంబంధించింది, కమ్యూనికేషన్ సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. సో నేమ్ వన్ ఆప్షనల్ ఉందనుకో, లేదా నేను రిక్వైర్డ్ పెట్టాననుకో రిక్వైర్డ్కి వెళ్ళిపోద్ది. ఓకే, మ్యాండేటరీ అయిపోద్ది అన్నమాట. అట్లాగా ఇక్కడ డైరెక్ట్గా మనం ఏ డేటా కావాలో ఆ డేటాని మనం చూసుకుని ఓకే ఆ ఫీల్డ్కి ఆప్షనల్ పెట్టుకోవాలా లేకపోతే హైడ్ పెట్టుకోవాలా అట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది మనకి ఫీల్డ్ ఆప్షనల్ హైడర్ డిస్ప్లే పెట్టుకోవడానికి. సో అది సెకండ్ కంట్రోల్. దెన్ థర్డ్ కంట్రోల్ వచ్చేసరికి వన్ టైం ఎంటర్. ఓకే,
సో వన్ టైం వెండర్ అంటే ఏంటంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూసా, వన్ టైం వెండర్ చెక్ బాక్స్ ఇది పెట్టామంటే ఏమవుతుందంటే వన్ టైం వెండర్ అంటే చెప్తాను. వన్ టైం వెండర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ డూప్లికేట్ వెండర్. వన్ టైం వెండర్ అంటే డూప్లికేట్ వెండర్ అనమాట. డూప్లికేట్ వెండర్ అంటే ఏంటంటే జనరల్‌గా మనం అందరు వెండర్స్‌తోని మనం డేటా స్టోర్ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆహ్, సపోజ్ లెట్స్ సే నేను ఇంట్లో గ్రాసరీ తెప్పిస్తాను. సో, రెగ్యులర్‌గా నేను మేబీ బిగ్ బాస్కెట్ నుంచో లేకపోతే ఆహ్, జెప్టో నుంచో లేకపోతే ఎక్కడి నుంచైనా తెప్పిస్తున్నాను. ఓకే. దోస్ ఆర్ ద మై రెగ్యులర్ వెండర్స్. కానీ నాకు అవసరం ఉండి నేను బయటెళ్ళి లోకల్ వెండర్ దగ్గర అంటే దగ్గరలో ఉన్న ఏదైనా కిరాణా షాప్ దగ్గరికెళ్ళో ఎక్కడికెళ్ళి జనరల్ స్టోర్స్ దగ్గరికెళ్ళి నేను కొనుక్కొచ్చాను. నాకు అతను రెగ్యులర్ వెండర్ కాదు. ఓకే. ప్రతి వెండర్‌కి నేను వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేసుకొని దానికి రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే కష్టం గదా! లోకల్ వెండర్స్ కూడా ఉంటారు కదా! సప్లై చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కూడా కొనాల్సొస్తది ఎమర్జెన్సీ టైమ్‌లో. సో, అలాంటి కేసుల్లో మనం ప్రతిసారి దాన్ని వెండర్‌ని క్రియేట్ చేసి అప్రూవల్స్ తెచ్చుకొని ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీల్ క్రియేట్ వన్ వెండర్ కోడ్. వెండర్ డూప్లికేట్ కోడ్‌ని క్రియేట్ చేసి ఆ డూప్లికేట్ వెండర్ కోడ్‌ని మనం అప్పటికప్పుడు ఆ పీఓకి క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఆ పీఓ క్లోజ్ అయిపోయిందనుకో ఇంకా ఆ వెండర్ కూడా ఆ వెండర్‌కి సంబంధం లేదు. మళ్ళీ ఆ డూప్లికేట్ కోడ్‌ని మళ్ళీ వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు నేను. ఓకే. అంటే వన్ టైమ్ వెండర్. ఓకే. ఇన్‌స్టంట్‌గా నేను ఆ వెండర్ నుంచి కొనాలనుకుంటే అలాంటి కేసెస్‌లో మనం ఐ విల్ గో ఫర్ ఎ వన్ టైమ్ వెండర్. సో, అలాంటి కేసెస్‌లో మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ యూజ్ చేసి మనం ఒక డూప్లికేట్ వెండర్‌ని క్రియేట్ చేస్తాం. అర్థమైందా? అర్థమైందా? ఇన్‌స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ వెండర్ క్రియేట్ చేసే కంటే మనం ఒక కోడ్‌ని అతని డూప్లికేట్ కింద వాడుకుంటాం అంతే. ఆ పీఓ వరకు అతని అడ్రెస్ అప్డేట్ చేసుకొని అతని దగ్గర కొన్నాను అని చెప్పి డీటెయిల్స్ పెట్టుకుంటాం అన్నమాట. మళ్ళీ ఆ పీఓ క్లోజ్ అయిపోతే ఆ వెండర్‌కి మనకు సంబంధం లేదు. మళ్ళీ అదే కోడ్ మళ్ళీ ఇంకొక లోకల్ వెండర్‌కి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే దగ్గరలో ఉన్న ఇంకొకసారి వేరే చోట కొన్నప్పుడు అప్పుడు వాడుకోవచ్చు. అందుకని. ఓకేనా? క్లియరా? Yes, sir. ఓకేనా? సో, దిస్ ఈస్ కాల్డ్ వన్ టైమ్ అకౌంట్. ఓకే. ఓకేనా? సో, దిస్ ఈస్ కాల్డ్ వన్ టైమ్ అకౌంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్నర్స్ అని చెప్పా గదా! ఇది పార్ట్నర్ ఫంక్షన్స్ ఇక్కడ యూజ్ చేస్తారు ఇక్కడ మనకి. ఇది కొంచెం లెంథీ ప్రాసెస్ ఇది. పార్ట్నర్ డిటర్మినేషన్ అని ఒకటి ప్రాసెస్ ఉంటది. సో, ఇక్కడ మనం అసైన్ చేస్తాము పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రాసెస్. ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ ఏంటంటే మనం అసలు ఈ ఈ అండర్ అకౌంట్ గ్రూప్స్‌కి పార్ట్నర్స్‌ని అలౌ చేయాలా? చేయకూడదా? అని చెప్పి ఉంటది. ఓకే. మన పార్ట్నర్స్ అంటే నేను చెప్పా గదా! మనకి ఇన్వాయిస్ ప్రెజెంటెడ్ బై అని ఒకడు ఉంటాడు. ఓకే. అంటే ఇన్వాయిస్ ప్రెజెంట్ బై అంటే అతను ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. డైరెక్ట్‌గా వెండర్ రైజ్ చేయకుండా అతను రైజ్ చేస్తాడు. గూడ్స్ సప్లయర్. గూడ్స్ సప్లయర్. ఓకే. ఇన్వాయిస్ ప్రెజెంట్ బై గూడ్స్ సప్లయర్. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఏమంటాడు? మా ఫ్రైట్ వెండర్ ఉంటాడు. ఫ్రైట్ వెండర్ వేరే ఉండొచ్చు. తర్వాత ఇంకెవరుంటారు? గూడ్స్ సప్లయర్, ఫ్రైట్ వెండర్. తర్వాత పేమెంట్ రిసీవ్డ్ మోడ్ వేరే ఉండొచ్చు. ఆర్డర్ రిసీవ్డ్ బై అంటే ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఒక్కొక్కటి చేయొచ్చన్నమాట. ఒకడే చేయాలని లేదు. ఓకే. సో, పార్ట్నర్స్ ఇన్ కేస్ వాళ్ళకి ఇప్పుడు నేను అమెజాన్ ఉందనుకో, ఏమవుద్ది అమెజాన్‌కి? అమెజాన్ వచ్చి మెయిన్ వెండర్. నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు గానీ, ఒక ఆర్డర్ రైజ్ చేసినప్పుడు ఓకే. అమెజాన్ మెయిన్ వెండర్ అవుతాడు. కానీ అతను డైరెక్ట్‌గా డెలివరీ చేయడు. ఎవరు డెలివరీ చేస్తాడు? ఓకే. మేబీ నియర్‌గా ఉన్న డీలర్ ఒకరు డెలివరీ చేస్తారు. సపోజ్ సామ్‌సంగ్ ఉన్నాడనుకో, సామ్‌సంగ్ డీలర్ ఉన్నాడనుకో, ఆ డీలరు మనకి డెలివరీ చేస్తాడు. అంటే ఇక్కడ ఎవరు? గూడ్స్ సప్లయర్ ఎవరు? గూడ్స్ సప్లయర్ ఎవరు? సామ్‌సంగ్ డీలరు. అవునా? ఇప్పుడు పేమెంట్. అవునా? పేమెంట్ ఇప్పుడు నేను పేమెంట్ చేసేది సపోజ్ సమ్ థర్డ్ పార్టీ గేట్‌వే అనుకో. డైరెక్ట్‌గా నేను ఇతనికి పే చేయకుండా అమెజాన్‌కి థర్డ్ పార్టీ గేట్‌వే సంథింగ్ లైక్ హెచ్‌డిఎఫ్‌సియో ఏదో ఒకటి అనుకున్నామనుకో. అతనికి పే చేస్తున్నామనుకో. అప్పుడు థర్డ్ పార్టీ పేయీ అతనవుతాడు. అవునా కదా? అట్లాగా ఫ్రైట్ వెండర్ ట్రాన్స్‌పోర్టేషన్
గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరున్నారు? సపోజ్ టీటీడీసీ అనుకున్నాం. అతను వేరే ఉండొచ్చు. అతని ఛార్జెస్ ఉంటే అతని ఛార్జెస్ వేరే ఉండొచ్చు. అట్లాగా సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారన్నమాట అట్లా. అవునా? సో అలాంటి కేసెస్‌లో అతని పార్ట్నర్స్ కావాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ ద పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రాసెస్. ఓకే. సో అది ఇక్కడ అసైన్ చేసుకుంటాం. ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రాసెస్ ఇక్కడ డిఫైన్ చేసి ఉంటారు. అక్కడ మనం అసైన్ చేసుకుంటాం అన్నమాట. సో అది కొంచెం ఒకసారి మీకు చూపిస్తాను. పైన. సో పార్ట్నర్ స్కీమాస్ ఉన్నాయి కదా! స్కీమాస్‌లోకి వెళ్తే ఇక పార్ట్నర్ స్కీమాస్‌లో మనకి ఓకే. పార్ట్నర్స్ ఉంటారన్నమాట. ఓకే. మన ఈ పార్ట్నర్ స్కీమాకి పార్ట్నర్స్‌ని అసైన్ చేస్తాం. ఇక్కడ చూసావా నేను అన్నాగా ఆర్డరింగ్ అడ్రస్, వెండర్, ఇన్వాయిస్ ప్రెజెంట్ బై ఫార్వర్డింగ్ ఏజెంట్, గూడ్స్ సప్లయర్స్ ఇట్లా ఉంటారన్నమాట. సో నువ్వు ఎప్పుడైతే ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అంటే పార్ట్నర్ స్కీమాని అసైన్ చేస్తావో ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్‌ని అలౌ చేస్తది. అగైన్ ఇక్కడ కూడా ఏంటంటే మ్యాండేటరీయా అంటే ఇతను ఈ వెండరు ఈ టైప్ ఆఫ్ వెండర్స్‌కి ఎప్పుడు కూడా మెయిన్ వెండర్ ఉంటాడు. ఇన్వాయిసింగ్ ప్రెజెంట్ ఉంటాడు. ఫార్వర్డింగ్ ఏజెంట్ వేరే ఉంటారు అని చెప్పి అనుకున్నప్పుడు మ్యాండేటరీ పెట్టుకోవచ్చు. లేదంటే ఆప్షనల్ పెట్టుకోవచ్చు. సో ఇది అగైన్ ఏ అకౌంట్ గ్రూప్స్‌కి అలౌ చేయాలి అనేది ఇక మళ్ళీ ఇక్కడ ఉంటది. నువ్వు నా అకౌంట్ గ్రూప్స్ ఏంటి? ఇప్పుడు నేను జెడ్‌టీఎం అని ఉంది కదా! జెడ్‌టీఎంకి మళ్ళీ నేను ఇక్కడ అసైన్ చేయాలి. ఏ గ్రూపు ఏ పార్ట్నర్ స్కీమ్ అని అసైన్ చేస్తున్నా అని చెప్పి. అప్పుడు మనకి అక్కడ వస్తది. లేదు అక్కడ కూడా డైరెక్ట్‌గా అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడ లేదనుకో ఈ పార్ట్నర్ స్కీమర్స్ ఏమైనా డిఫైన్ చేసావనుకో అది నువ్వు ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఐడీ 1 అని, ఐడీ 2 అని చెప్పి ఇట్లా డిఫైన్ చేసుకుంటే అది ఏమవుతుందంటే ఈ పార్ట్నర్ స్కీమా ఇప్పుడు నీకు చూపించాగా పార్ట్నర్ స్కీమా లోపల ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారని చెప్పి ఆ పార్ట్నర్స్ ఎవరైతే డిఫైన్ చేశారో ఆ పార్ట్నర్ ఫంక్షన్స్ అందరూ కూడా ఇక్కడ వర్క్ అవుతారన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో పార్ట్నర్ స్కీమా క్రియేట్ చేసుకుంటారు. అంటే పార్ట్నర్ స్కీమా ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒక ప్రొసీజర్ కైండ్ ఒక ఐడీ క్రియేట్ చేసుకొని ఐడీ కింద ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్ అని డిఫైన్ చేసుకుంటారు. సో ఎందుకంటే డైరెక్ట్‌గా అకౌంట్ గ్రూప్‌కి ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ గ్రూప్‌కి ఒక పార్ట్నర్ అసైన్ చేయడం అంటే కష్టం కాబట్టి ఒక రిఫరెన్స్ ఐడీ క్రియేట్ చేసి ఆ రిఫరెన్స్ ఐడీ ఈజ్ ద పార్ట్నర్ స్కీమా. ఆ పార్ట్నర్ స్కీమా లోపల మనకి పార్ట్నర్స్ ఉన్నారన్నమాట. ఎవరున్నారు. ఓకేనా? అది పార్ట్నర్ డిటర్మినేషన్. క్లియరా? అర్థమైందా? Yes, sir. ఓకే. నంబర్ 5 ఇంకొకటి ఉంది. అదేంటంటే వెండర్ సపరేంజ్. వెండర్ సపరేంజ్ అంటే ఏంటంటే ఒక వెండరు మైట్ బి యాక్టింగ్ యాజ్ ఎ డిఫరెంట్ రోల్స్. అంటే ఏంటి? ఒక వెండరు మేబీ నేపాల్ నుంచి సప్లై చేస్తున్నాడు. సేమ్ వెండరే స్టాక్ నేపాల్ నుంచి కూడా డెలివరీ అవుతది. అలాగే ఇండియాలో కూడా డెలివరీ అవుతది. ఓకే. లేదు డిఫరెంట్ ఆరిజిన్స్ నుంచి డెలివరీ అవుతది. లేదంటే డిఫరెంట్ ప్లాంట్స్‌కి డిఫరెంట్ బిహేవియర్ ఉంటది. ఇప్పుడు నువ్వు చూడు నేను వెండర్ ఇక్కడ నాకు లోకల్ వెండరు సపోజ్ లెట్స్ సే హైదరాబాద్ వెండర్. అతను హైదరాబాద్‌లో ఉంటాడు. సో అతను ఏమన్నాడంటే మాకు బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్‌గా. బ్రాంచెస్ ఏంటంటే ఒక బ్రాంచ్ వచ్చేసరికి హైదరాబాద్‌లో ఉంది. ఒక బ్రాంచ్ వచ్చి బెంగుళూరులో ఉంది. ఓకే. ఒక బ్రాంచ్ వచ్చి కంపెనీకి బ్రాంచ్ వచ్చి ఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ వెండర్ ఉన్నాడు కదా! హైదరాబాద్ వెండర్ ఏమంటున్నాడంటే నేను ఎప్పుడైతే హైదరాబాద్‌కి సప్లై చేస్తానో ఓకే. హైదరాబాద్ సప్లై చేసినప్పుడు దేర్ ఇస్ నో కాస్ట్ ఆఫ్ ఫ్రైట్ అన్నమాట. అంటే పేమెంట్ టర్మ్స్‌లో ఏం చెప్పాడంటే ఇమ్మీడియేట్ పేమెంట్ టర్మ్స్‌లో ఏం చెప్పాడంటే నువ్వు వితిన్ 15 డేస్‌లో పే చేసినా పర్లేదు. వితిన్ 30 డేస్‌లో పే చేసినా పర్లేదు అని సమ్ రూల్స్ పెట్టాడు. ఓకే. అందులో ఇంకోటేంటంటే ఫ్రీ డెలివరీ అని ఇచ్చాడు. హైదరాబాద్ కాబట్టి. అదే బెంగుళూరు అనేసరికి ఏమన్నాడంటే లేదు నువ్వే పెట్టుకోవాలి కాస్ట్ ఆఫ్ ఫ్రైట్ అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఢిల్లీ అనేసరికి ఏమన్నాడంటే మెట్రో సిటీ కాబట్టి కాస్ట్ ఆఫ్ ఫ్రైట్ పెట్టుకోవాలి. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా నువ్వే కట్టుకోవాలి. నాకు సంబంధం లేదు అన్నాడు. అంటే ఏంటి బ్రాంచ్ టు బ్రాంచ్ అతను మార్చుకున్నాడు. అతను చెప్తుంది ఏమన్నంటే బ్రాంచ్ టు బ్రాంచ్ వెళ్ళేసరికి అతని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి. అతను పెట్టినయన్ని. ఓకే. అన్ని చోట్ల ఒకలాగా సప్లై చేయాలంటాడు. హైదరాబాద్ అంటే లోకల్ కాబట్టి హి కెన్ డెలివరీ ఈజీ. పక్కన 1 కిలోమీటర్ 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ అంటే ఓకే. బట్ హైదరాబాదు బెంగుళూరు అనేసరికి ఫ్రైట్ కాస్ట్ ఇవ్వలేడు కదా! సో అప్పుడేమవుద్ది? సో అప్పుడేమవుద్ది? రూల్స్ అతనున్న
పేమెంట్ టర్మ్స్ కానీ ఇంకో టర్మ్స్ కానీ మారిపోతాయి. ఇంకో టర్మ్స్ అంటే ఏంటి? ఈ ఫ్రైట్ చెప్పా కదా, ఫ్రైట్ కానీ ఫ్రైట్కి సంబంధించిన కండిషన్స్ కానీ, లేదంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన కండిషన్స్ కానీ, ఓకే, ఆన్ బోర్డ్ డెలివరీ ఆన్ బోర్డ్ అని ఉంటుంది కదా, డెలివరీ ఆన్ అవర్ ప్లేస్, ఓకే, అలా రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట ఇంకో టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించినవి. సో అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఒకే వెండర్కి మల్టిపుల్ డేటా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. సో అలాంటప్పుడు ఈ వెండర్ సబ్ రేంజ్ ప్లాంట్ రిలవెంట్ డేటా వర్కౌట్. ఎట్లా వర్కౌట్ అంటే డిఫరెంట్ ప్లాంట్స్ లెవెల్లో మనం వీ కెన్ క్రియేట్ ద మల్టిపుల్ పర్చేసింగ్ డేటాస్. ఓకే, అట్లాగా ఆర్జిన్ వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ నేపాల్ అనుకో, నేపాల్ కరెన్సీ వేరే ఉంటుంది, యూఎస్ అనుకో, యూఎస్ కరెన్సీ వేరే ఉంటుంది, యూకే కరెన్సీ వేరే ఉంటుంది, జర్మనీ వేరే కరెన్సీ, ఇండియా వేరే కరెన్సీ. నువ్వు ఆర్డర్ ఇప్పుడు అమెజాన్ యూఎస్ ఉంది, అమెజాన్ యూకే ఉంది, సారీ అమెజాన్ యూఎస్ ఉంది, అమెజాన్ ఇండియా ఉంది, తెలుసా? అమెజాన్ యూఎస్ ఉంటుంది, అమెజాన్ యూకే ఉంటుంది, సరే ఇండియా ఉంటుంది, ఉండాలిగా, తెలుసా? మనకు 2 వెబ్సైట్స్ ఉంటాయి, యూఎస్ ఉంటుంది, ఇండియా ఉంటుంది. సో నువ్వు యూఎస్ నుంచి అమెజాన్ యూఎస్లో ఆర్డర్ పెట్టావు అనుకో, ఇట్స్ షోయింగ్ దట్ డాలర్లో చూపిస్తుంది, అవునా, యూఎస్టీ డాలర్లో చూపిస్తుంది. అదే నేను ఇండియాలో చూపించావు అనుకో, ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఐఎన్ఆర్లో చూపిస్తుంది, అవునా కదా? సో అంటే ఆర్డర్ కరెన్సీ కూడా డిఫరెంట్ మారిపోతుంది, కానీ వెండర్ ఒకటి అమెజాన్, కానీ డిఫరెంట్ ఏరియాస్ ఆరిజిన్ నుంచి సప్లై చేస్తున్నాడు. అలాంటి కేసెస్లో మనం మళ్ళీ మల్టిపుల్ పర్చేసింగ్ డేటా మేనేజ్ చేయాలి. సో అలాంటి కేసెస్లో మనం వీ కెన్ యూజ్ ద వెండర్ సబ్ రేంజ్, ఓకేనా? సో ఇలాంటి వెండర్స్కి వెండర్ సబ్ రేంజ్ ఉందా లేదా అని చెప్పి డిఫైన్ చేసుకోవడానికి చెక్ బాక్స్ పెట్టుకుంటాము, ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఓకే, సో ఇక్కడ మనం మన యొక్క ఏంటంటే వెండర్ అకౌంట్ గ్రూప్ కంట్రోల్స్ ద వెండర్ మాస్టర్ రికార్డ్, నంబర్ రేంజెస్, ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్, వన్ టైం వెండర్, పార్ట్నర్ ఫంక్షన్స్, దెన్ వెండర్ సబ్ రేంజ్, ప్లాంట్ రిలవెంట్ డేటా. ఓకే, ఇప్పుడు మనం వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేద్దాం. వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేద్దాం. సో నేనేం చెప్పాను, టీ కోడ్ XK01 చెప్పాను, MK01 చెప్పాను, FK01 చెప్పాను, అవునా? సో ఇప్పుడు నేను XK01కి వెళ్తే, ఓకే, ఇక్కడ మన కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అండ్ అకౌంట్ గ్రూప్ ఉంది. అదే నేను MK01కి వెళ్ళాను అనుకో, MK01కి వెళ్తే ఓన్లీ పర్చేస్ ఆర్గనైజేషన్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు FK01కి వెళ్ళాను అనుకో, FK01లో మనకి కంపెనీ కోడ్ ఒకటి అడుగుతుంది, పర్చేస్ ఆర్గనైజేషన్ అడగట్లేదు, కదా? క్లియరా? సో ఇప్పుడు నువ్వు ఏ డేటా క్రియేట్ చేయాలనుకున్నావో ఆ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అన్ని ఆర్గనైజేషన్స్ ఉండవు కంపెనీస్లో. పర్చేస్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ పర్చేస్ ఆర్గనైజేషన్ డేటా ఒకటే క్రియేట్ చేయగలరు, అలాగే ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓన్లీ కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేయగలరు. ఓకే, అలాగా కొన్ని కంపెనీస్లో అయితే 2 ఉంటాయి యాక్సెస్. ఓకే, సో ఇప్పుడు నేను XK01కి వెళ్తున్నాను. XK01లోకి వెళ్ళి నేను పలానా కంపెనీ కోడ్లో పలానా పర్చేస్ ఆర్గనైజేషన్లో పలానా మన TM1 అనే ఒక డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో ఒక వెండర్ని క్రియేట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నీకు ఆల్రెడీ వెండర్ తెలుస్తుందనుకో, ఇంతకుముందు రిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ రిఫరెన్స్ తీసుకుంటే ఏమిటంటే ఈ దీనిలో ఉన్న డేటా అంటే అక్కడ కాపీ అవుతుంది. సపోజ్ నేను 1000 పెట్టానుకో, 1000 పెట్టానుకో, సిస్టమ్ ఏం చేస్తుంది, క్రియేట్ చేసినప్పుడు ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ దీని నుంచి రిఫరెన్స్ తీసుకుని డేటా అంటే కాపీ చేస్తుంది, ఓకే? సో నేను ఏం చేస్తున్నాను, డొమెస్టిక్ వెండర్ ఓకే అని చెప్పి సంథింగ్ లైక్ ఇన్ కోఆపరేషన్ సంథింగ్ విచ్ యూ కెన్ ఎంటర్ లైక్ ABC స్టిక్స్ అని పెడుతుంది. ఇక్కడ సిస్టమ్ అంటే ఎట్లా అర్థం చేసుకోగలం, ABC లాజిస్టిక్స్ కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా సెర్చ్ చేయడానికి ABC లాజిస్టిక్స్. ఓకే, ఎక్కడ ఉంది, హైదరాబాదు, ఓకే, ఇండియా, ఓకే, రీజియన్ కంట్రీ, అలాగే మనకి కర్ణాటక లేకపోతే ఓకే రీజన్ ఎక్కడ అనేది మనం చూసుకోవాలి. ఓకే, తెలంగాణ ఉంది, సో దట్ ఈస్ తెలంగాణ. అట్లా అడ్రస్ డీటెయిల్స్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ స్ట్రీట్ నేమ్, డిస్ట్రిక్ట్ అలా పెట్టుకోవాలనుకుంటే ఫుల్ నేమ్స్ పెట్టాలంటే ఫుల్ నేము,
ఇట్లా కావాలంటే ఎక్స్‌పాండ్ చేసుకొని మనం డేటాని ఇక్కడ మనం టెలిఫోన్ నంబరు, మొబైల్ నంబరు, ఫ్యాక్స్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత ఇక్కడ టాక్స్ నంబర్స్, టాక్స్ వెరిఫికేషన్ నంబర్స్, సిన్ డీటెయిల్స్, టాక్స్ కేటగరీస్ డీటెయిల్స్. ఓకే. అట్లాగా మనకి ఫినాన్షియల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, సిన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, జీఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, వ్యాట్ రిజిస్ట్రేషన్ నంబర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. రిజిస్టర్ టైప్ ఇయన్నీ, డేట్ ఆఫ్ బర్త్ ఇయన్నీ కూడా ఎంచుకోవచ్చు. దెన్ బ్యాంక్ కీస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. ఏ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకా, బ్యాంకు ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఆల్టర్‌నేటివ్ పే ఎవరికైనా పే చేయొచ్చా, ఆల్టర్‌నేటివ్ పే ఎవరు ఇవన్నీ కూడా ఇక్కడ దింపుకోవచ్చు. అట్లాగా విజిటింగ్ అవర్స్ అన్నమాట. ఎప్పుడైనా మనం కాంటాక్ట్ అవ్వాలంటే ఏ టైంలో అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, విజిటింగ్ అవర్స్, కాంటాక్ట్ పర్సన్స్. ఓకే. ఫినాన్షియల్ రికన్సిలియేషన్ అకౌంట్ ఎట్లా పే చేయాలి. ఓకే. ఓకే. మల్టిపుల్ వేస్ ఆఫ్ కాలిక్యులేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఫినాన్స్‌కి సంబంధించింది. ఓకే. పేమెంట్ టర్మ్స్ ఇమ్మీడియేట్‌లీ పే చేయాలా? లేకపోతే వితిన్ 3 డేస్‌లో పే చేయాలా? వితిన్ 10 డేస్‌లో పే చేయాలా? పేమెంట్ మోడ్స్, పేమెంట్ ఆల్టర్‌నేట్ పేస్, పేమెంట్ బ్లాకు, మరి పేమెంట్ బ్లాక్ చేయాలా వద్దా? అట్లాగా ఇవన్నీ ఫినాన్స్‌కి సంబంధించింది. ఓకే. ఇది కూడా ఫినాన్స్‌కి సంబంధించింది. అకౌ అకౌంట్ క్లర్క్ డీటెయిల్, అకౌంట్ క్లర్క్ వెండర్స్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి సంబంధించినవి. ఇదొచ్చేసరికి పర్చేసింగ్ డేటా. ఇక్కడ మనం ఆర్డర్ కరెన్సీ, నువ్వు ఆర్డర్ కరెన్సీ ఎందుకు ఇయన్నీ ఆటోమేటిక్‌గా వస్తున్నాయి? బికాజ్ నేను కాపీ చేసుకుంటున్నా ఎగ్జిస్టింగ్ నుంచి. లేదంటే మాన్యువల్‌గా క్రియేట్ చేసుకుంటే నువ్వు ఎన్ని డేటా ఎంటర్ చేయాలి మాన్యువల్‌గా. సో, కరెన్సీ, ఆర్డర్ కరెన్సీ ఎట్లాగా? ఓకే. సపోజ్ ఐఎన్ఆర్, ఆర్డర్ కరెన్సీ ఐఎన్ఆర్‌లో ఆర్డర్ చేస్తాను. ఓకే. పేమెంట్ టర్మ్స్ వితిన్ ఇమ్మీడియేట్‌లీ పే చేయాలా? స్టాక్ రాగానే, లేదు 14 డేస్ దాకా టైమ్ ఉంది. వితిన్ 14 డేస్‌లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తది. వితిన్ 30 డేస్‌లో పే చేస్తే 1.5% క్యాష్ బ్యాక్ వస్తది. అట్లా వితిన్ 45 డేస్‌లో కట్ చేస్తే మనకి పేమెంట్ ఇమ్మీడియేట్‌లీ పే చేయాలి 45 డేస్‌లో అలాగా. సేల్స్ పర్సన్ ఎవరు, టెలిఫోన్ నంబర్ ఎంత, ఇయన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఈ కిందొచ్చేసరికి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా ఈఆర్ఎస్ చేయాలంటే ఎట్లాగా, వెండర్ రిటర్న్స్ చేయాలి ఎట్లాగా, ఇయన్నీ కూడా ఇక్కడుంటాయి. అక్నాలెడ్జ్‌మెంట్ కావాలంటే అక్నాలెడ్జ్‌మెంట్, ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయాలంటే ఎట్లా, ఇయన్నీ లింక్స్ ఇక్కడుంటాయన్నమాట. పర్చేసింగ్ గ్రూప్స్ ఇయన్నీ. ఓకే. ఇది కాకుండా నేను చెప్పా గదా! వెండర్ సబ్ రేంజ్. ఈ వెండర్ సబ్ రేంజ్‌లో ఏమవుద్దంటే, ఇన్ కేస్ నువ్వు వెండర్ సబ్ రేంజ్ క్రియేట్ చేసుకుంటే మల్టిపుల్ వెండర్ సబ్ రేంజెస్. అంటే ఆరిజిన్ ప్రకారం చేసుకున్నా పర్లేదు, లేకపోతే లొకేషన్స్ వైస్‌గా చేసుకున్నా పర్లేదు. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు నువ్వు. చేసుకొని ఆహ్, దానికి మళ్ళీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా క్రియేట్ చేయాలి. సపోజ్ నేను ఏబీసీ పెట్టాను. ఓకే. లే ఏబీసీ ఒకటి, లేకపోతే డీఈఎఫ్ అని ఒకటి పెట్టాను. ఓకే. సో, డిస్క్రిప్షన్ వెండర్ సబ్ రేంజ్ ఏంటంటే సబ్ రేంజ్ 1, సబ్ రేంజ్ 2 నీ ఇష్టం నువ్వు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ వెండర్ సబ్ రేంజ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ వెండర్ సబ్ రేంజ్‌లో మళ్ళీ ఏ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తాం, ఇంగ్లీష్ లాంగ్వేజా? ఓకే. మెయింటైన్ చేసి ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఓకే. అప్పుడు మళ్ళీ XK02కెళ్ళి మనకిప్పుడు ఈ వెండర్ నంబర్ క్రియేట్ అయింది గదా! మనం నంబర్ సిరీస్ ఇందాక క్రియేట్ చేసింది ఇదే గదా! ఇప్పుడు పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాలోకెళ్ళి మళ్ళీ నేనేం చేస్తాను, ఇక్కడ పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాలోకెళ్ళి ఇక్కడ నేను డిఫరెంట్ డేటా, ఓకే. డిఫరెంట్ డేటా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ. డిఫరెంట్ డేటా మెయింటైన్ చేసుకొని వెండర్ సబ్ రేంజెస్ క్రియేట్ చేసాం గదా! ఏబీసీ ఆ వెండర్ సబ్ రేంజ్ వెండర్స్ ఏబీసీలో ఫస్ట్ ప్లాంట్, ఏ ప్లాంట్‌కి నువ్వు ఏ డేటా క్రియేట్ చేయాలనుకున్నావు. సపోజ్ నేను 1000 ప్లాంట్‌కి ఉన్నాననుకో, 1000 పార్టీలో మనం పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా, పార్ట్నర్ డేటా క్రియేట్ చేస్తా. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ నేను ఏం చేయొచ్చు, యూఎస్‌డి పెట్టుకోవచ్చు. ఇందాక నేను ఐఎన్ఆర్ పెట్టాను. కానీ ఇప్పుడు యూఎస్‌డి పెట్టుకోవచ్చు. అంటే ఈ సబ్ రేంజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ఆ సబ్ రేంజ్ అప్పుడు సిస్టము ఆర్డర్ కరెన్సీ అంటే పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేసినప్పుడు ఈ యూఎస్‌డిలో ఆర్డర్ రైజ్ చేస్తది. ఓకే. అంటే సో, ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా! ఇందాక మనం పార్ట్నర్స్ అసైన్ చేసాం గదా! పార్ట్నర్స్ అసైన్ చేయడం వల్ల సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏం చేస్తుంది, పార్ట్నర్స్ చెక్ చేసుకుంటుందన్నమాట. పార్ట్నర్స్ ఎవరు, నీకు పార్ట్నర్ ఎవరు, ఈ పార్ట్నర్ ఎవరు, ఆ పార్ట్నర్ ఎవరు అని చెక్ చేసుకుంటుంది. ఓకేనా? సో, ఇక్కడ నేను క్రియేట్ చేసే ఈ ఈ మెయిన్ వెండర్‌కి ఈళ్ళు పార్ట్నర్స్ అన్నమాట. సో, డిఫరెంట్ వెండర్స్ ఉండొచ్చు, సేమ్ వెండర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను 1100 పెట్టొచ్చు ఇక్కడ. ఓకే. ఇతనే ఇతను ఇన్వాయిస్ రైట్ చేస్తాడు. ఇతను మెయిన్ వెండరు. ఓకే. అట్లాగా నేనేం చేస్తా అంటే ఇక్కడ సేమ్ మెయిన్ వెండర్ సేమ్ తీసుకుంటాను.
తీసుకొని ఫార్వర్డింగ్ ఏజెంట్ డిఫరెంట్ పెట్టా. ఓకే. జెడ్‌టీఎం ఇంకా అలౌ చేయలేదు కాబట్టి ఓకే. లెట్స్ గో విత్ 1000 అండి. ఓకే. సో నేను ఏం చేస్తున్నా సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒకదానికి ప డేటా మెయింటైన్ చేశాను. మళ్ళీ ఎళ్తా. మళ్ళీ ఎళ్లి డిఫరెంట్ డేటా క్రియేట్ చేస్తా ఈసారి. క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తా కొత్తది క్రియేట్ చేస్తా. కొత్తది విండోస్ సబ్ బ్రాంచ్ 2కి క్రియేట్ చేస్తా. విండోస్ సబ్ బ్రాంచ్ 2కి. ఇట్లా సబ్ బ్రాంచ్ 2 అన్నమాట. ఇట్లా నేను ఏం చేస్తాను ఇక్కడ నేను సంథింగ్ లైక్ ఈడిఏలో ఒకటి పెట్టా. ఓకే. సార్ 1000 వెండర్ ఎప్పుడైతే సబ్ బ్రాంచ్ 2 అయినప్పుడు వెండర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తున్నా అంటే నా కరెన్సీ మారుస్తున్నాను ఇక్కడ. యూరో పెడుతున్నాను. యూరో పెట్టి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను సేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ పార్ట్నర్స్ ఎందుకు అడుగుతుంది? బికాజ్ మనం అక్కడ పార్ట్నర్ ఫంక్షన్స్ అసైన్ చేశాం కాబట్టి అడుగుతుంది. సో ఇప్పుడు చూడు నేను సేమ్ వెండర్‌కి నేను ఏం చేశాను 3 డిఫరెంట్ రేంజెస్ క్రియేట్ చేశా. ఇట్లాగా ఫస్ట్ రేంజ్ ఏంటి? ఎప్పుడైతే ప్లెయిన్‌గా ఉన్నప్పుడు ఐఎన్ఆర్ పెట్టాను. ఓకే. వెండర్ సబ్ రేంజ్ ఎప్పుడైతే ఏబీసీ ఉన్నప్పుడు డిఫరెంట్ కరెన్సీ పెట్టాను. డీఈసీ పెట్టినప్పుడు డిఫరెంట్ కరెన్సీ పెట్టాను. సో నేను పిఓ క్రియేట్ చేసినప్పుడు ఓకే. పిఓ రైట్ చేసినప్పుడు కానీ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈచ్ వెండర్ సబ్ రేంజ్ లెవెల్‌లో నేను మాస్టర్ డేటా క్రియేట్ చేసుకోగలను. అర్థమైందా? సో ఇప్పుడు నేను చూడు దీంతో పిఓ క్రియేట్ చేద్దాం. లెట్స్ ట్రై టు క్రియేట్ ఎ పిఓ. ME21 వెళ్ళి పిఓ క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో పిఓ వెళ్ళి నేను వెండర్ క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై. సో ఫస్ట్ ఏం చేసింది ఐఎన్ఆర్‌లో తీసుకుంది. నేను ఎక్కడ కూడా నేను వెండర్ సబ్ రేంజ్ ఇవ్వలేదు. ఎవరు వెండర్ సబ్ రేంజ్ అని నేను ఇవ్వలేదు. కానీ నేను ఎప్పుడైతే వెండర్ సబ్ రేంజ్ డిఫరెంట్ అని చెప్పి ఇచ్చానో ఇప్పుడు ఏబీసీ వెండర్ సబ్ రేంజ్ ఓకే. లేదంటే ఎప్పుడైతే నేను ఆ డిఫరెంట్ వెండర్ సబ్ రేంజ్ అని ఇచ్చానో ఓకే. ఏబీసీ గాని, డీఎస్ఎఫ్ అని సో ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన డేటాని తీసేసుకుంటారన్నమాట. దీనిలో మనకి ఏదైతే ఎంటర్ చేస్తామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసేసుకుంటది. ఓకే. సో ఇప్పుడు ఈ ఐఎన్ఆర్ ఉంది కదా! ఈ ఐఎన్ఆర్ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇనీషియల్‌గా ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు రావట్లేదు. ఓకే. సో మనం ఏం చేయాలంటే దీనికి ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తే యూ విల్ అండర్‌స్టాండ్ అప్పుడు. ఓకే. ఓకే. సో నేను ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇన్ఫో రికార్డ్ ME11 టీ కోడ్ ME11 మనం ఆల్రెడీ కన్జైన్మెంట్ పైప్‌లైన్ క్రియేట్ చేసినప్పుడు చేసాం. గుర్తుకుందా? కన్జైన్మెంట్ పైప్‌లైన్ చేసినప్పుడు మనం ఇన్ఫో రికార్డ్ మాండేటరీ అని చెప్పి క్రియేట్ చేసాం ME11లో. గుర్తుకుందా? యెస్ సార్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ వెండర్‌కి, ఈ మెటీరియల్‌కి కాంబినేషన్స్‌లో నేను ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను సబ్ రేంజ్ ఇస్తా ఏబీసీ. ఓకే. సో సబ్ రేంజ్ ఏబీసీ ఇస్తా. ఏబీసీ ఇచ్చి ఓకే. సేవ్ చేస్తున్నా. ఓకే. ఇదే విధంగా ఇప్పుడు ఇది ఇచ్చాం కదా! సో దీన్నేం చేస్తా అంటే ఇప్పుడు నేను ఇది తీసుకొని ఎళ్లి నేను పిఓ క్రియేట్ చేసినప్పుడు
100 మైనస్ 200 కదా. ప్లాంట్ ఏంటి క్రియేట్ చేసింది మనం? మీ 12 ప్లాంట్ రికార్డ్ ఏంటి క్రియేట్ చేసింది? 1000 క్రియేట్ చేసాం. ఓకే, 1000 క్రియేట్ చేసాం. ప్లాన్ మారుతాం. ప్లాన్ మార్చి చూసావా ఇక్కడ సబ్ రేంజ్ మనకి అక్కడ నుంచి మన ఇన్ఫో రికార్డు ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ సబ్ రేంజ్ సంబంధించి ఇక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ సబ్ రేంజెస్లో మనం ఏదైతే మెనీ చేస్తామో, ఓకే, ఈ సబ్ రేంజెస్లో మనం ఏదైతే మెనీ చేస్తామో ఆ సబ్ రేంజ్కి సంబంధించిన డేటా అంటే పేమెంట్ టర్మ్స్ అవన్నీ, లేకపోతే ఇంకో టర్మ్స్ అవన్నీ, ఏదైనా అవన్నీ ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం సబ్ రేంజెస్ ఏం మెనీ చేసాము, టీఎఫ్ చేసాం అండ్ మనం కంపెనీ ప్లాన్ మెనీ చేసాం ఇక్కడ మనం డిఫరెంట్ సబ్ రేంజెస్లో డిఫరెంట్ డేటాలో మనం ఏం మెనీ చేసాము, అన్ని సబ్ రేంజ్ 2కి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా మెనీ చేస్తాం. ప్లాన్ 1000 మెనీ చేస్తాం. ఓకే, సో ప్లాన్ 1000 మెనీ చేస్తాం, 1100 మెనీ చేయాలి, అందుకే అది తీసుకోవట్లే. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే మెనీ చేస్తామో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏ ప్లాంట్ అయితే మెనీ చేస్తే ఆ ప్లాన్ బేస్ చేసుకుని వస్తుంది అన్నమాట. ఓకే, సో అది మనకి సబ్ రేంజ్ యొక్క ఉపయోగం. ఓకేనా? సో మల్టిపుల్ డేటాస్ కూడా మెనీ చేయొచ్చు, మల్టిపుల్ నంబర్ రేంజెస్ మెనీ చేయొచ్చు, మల్టిపుల్ డిఫరెంట్ చేసుకోవచ్చు అట్లాగా. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ 1000 చేసాం కదా. సో మనం ఇంకేమైనా పాసిబిలిటీ ఉన్నామో చూద్దాం. బ్యాక్కి వెళ్ళి ఇంకో క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఇక్కడ వెండర్ సబ్ రేంజ్ మళ్ళీ ఏబిసి సెలెక్ట్ చేస్తున్నాను. ఏబిసి సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, 1100 ప్లాంట్ సెలెక్ట్ చేస్తాను. 1100 ప్లాంట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ కరెన్సీ వేస్తాను, యూఎస్టీ ఇస్తాను కరెన్సీ. తర్వాత 201 ఇస్తాను. ఈ డీటెయిల్స్ అన్ని తీసేస్తున్నాను, తీసేసి సేవ్ చేస్తున్నాను. సో ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ తీసేయాలంటే మళ్ళీ అక్కడ నువ్వు ఆ కనెక్షన్ తీసేయాలి. ఎక్కడ కనెక్షన్, అకౌంట్ గ్రూప్స్లో పెట్టావు కదా ఐడి. మన అకౌంట్ గ్రూప్స్లో వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు ఓఎంఎస్టీలో మనం ఈ వెండర్ అకౌంట్ గ్రూప్స్కి పార్ట్నర్ ఫంక్షన్స్ పెట్టాం కదా కింద, తీసేయాలి. ఇన్ కేసు నీకు వద్దు అనుకుంటే ఇక్కడ జెడ్టీఎం డొమెస్టిక్ వెండర్లో కింద తీసాం కదా, వీటిని తీసేస్తే ఇది అడగదు, ఇది అక్కడ కంట్రోల్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అట్లాగే ఇంకొకటి కూడా మళ్ళీ సేమ్ డిఫరెంట్ డేటాను మెనీ చేసుకుని సబ్ రేంజ్ 2కి మెనీ చేయాలనుకున్నాం అనుకో, సబ్ రేంజ్కి 2కి మళ్ళీ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకో, అర్థమైంది కదా ఏం చేస్తున్నాను నేను.
ఒక వెండర్‌కి డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయని చెప్పి డిఫైన్ చేసుకొని, ఆ డిఫరెంట్ రేంజెస్ డిఫరెంట్ ప్లాన్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు డిఫరెంట్ పర్చేసింగ్ డేటాస్ మెయింటైన్ చేసుకుంటున్నాం. అర్థమైందా? Yes, sir. 203 లేదు. ఓకే. ఉండొచ్చు కదా! అవకాశం ఉంది కదా! సేమ్ ఉండాలని రూల్ లేదు కదా! ఉందా? సేమ్ రూల్ ఉండాలని రూల్ లేదు కదా! ప్లాంట్ టు ప్లాంట్ మారిపోవచ్చు. కంట్రీ టు కంట్రీ మారిపోవచ్చు. అలాగే మారిపోవచ్చు కదా! Yes, sir. ఓకే. సో, ఇనీషియల్‌గా నేను ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అది సిస్టము ఐఎన్ఆర్ తీసుకుంటది. ఎందుకంటే మనం పర్చేసింగ్ ప్లాన్స్ సంబంధించి గాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలా. కానీ ఎప్పుడైతే నేను ప్లాంట్ ఇవ్వడం మొదలుపెట్టానో ఆటోమేటిక్‌గా కరెన్సీ మారిపోయింది చూడు యూరోకి. ఫస్ట్ ఐఎన్ఆర్ తీసుకుంది. అదే నేను 1000 ఇచ్చాననుకో ఏమవుద్ది? దానికి సంబంధించి అది తీసుకుంటది. అవునా? సో, అట్లాగనమాట. మనకి ఏది ప్లాంట్ ఇస్తామో ఆ ప్లాంట్‌కి ఏదైతే మనం ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేసామో, ఇన్ఫో రికార్డ్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటది. ఇన్ఫో రికార్డ్‌లో ఏదైతే మెయింటైన్ చేసామో, ఇన్ఫో రికార్డ్‌ని బేస్ చేసుకొని అది మారుతూ ఉంటదనమాట. ఇన్ఫో రికార్డ్‌లో మనం ఇచ్చిందేంటి? టీఈఎఫ్ ఇచ్చాం. అదే నేను ఏబీసీ పెట్టాననుకో ఇప్పుడు, మార్చాననుకో, మళ్ళీ దానికి సంబంధించి ఏబీసీకి మారిపోద్ది. యూఎస్‌డీకెళ్ళిపోయింది. యూరో నుంచి యూఎస్‌డీకెళ్ళిపోయింది. అట్లాగా అక్కడున్న పర్చేసింగ్ డేటా మారిపోతూ ఉంటదనమాట. ఓకేనా? క్లియరా? అర్థమైందా? Yes, sir. సో, ఇట్లాగా మనం వెండర్ మాస్టర్ రికార్డ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. వెండర్ మాస్టర్ రికార్డ్‌ని నంబరింగ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్, ఫీల్డ్ మ్యాండేటరీ, ఆప్షనల్ పెట్టుకోవచ్చు. వన్ టైమ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. పార్ట్నర్ ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు. అట్లాగే వెండర్ సంబంధించి పెట్టొచ్చు. వన్ టైమ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాను మళ్ళీ? వన్ టైమ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? డమ్మీ వెండర్. అంటే జస్ట్ డమ్మీ వెండర్ కోడ్ కోసం క్రియేట్ చేసుకుంటాం. వెండర్ అకౌంట్ గ్రూప్. వెండర్ మాస్టర్ రికార్డ్ ఉంటది కానీ అందులో ఏ డేటా ఉండదు. ఏ అడ్రెస్ ఉండదు. ఏముండదు. ఎప్పుడొస్తది అడ్రెస్సు? పీఓ రైజ్ చేసినప్పుడు ఆ డూప్లికేట్ వెండర్ కోడ్‌కి మనం యాక్చువల్‌గా ఏ వెండర్ నుంచి అడ్రెస్ అప్డేట్ చేస్తాం. ఓకేనా? Yes, సో, ఈ విధంగా మనం వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? yes, sir. సో, ఈ టేబుల్స్ వచ్చేసరికి మనకి ఎల్ఎఫ్ఏ1 టేబులు, ఎల్ఎఫ్బి1 టేబులు, ఎల్ఎఫ్ఎం1 టేబుల్‌లో స్టోర్ అవుతాయి. ఎల్ఎఫ్ఎం2 స్టోర్ ఇలాగా దానిలో స్టోర్ అవుతాయన్నమాట. ఓకేనా? ఈ టేబుల్స్ అన్నమాట. ఇది వెండర్ మాస్టర్ రికార్డ్. సో, ఇది ఇన్ కేస్ వాళ్ళు ఎస్4 హానా యూజ్ చేస్తే అది బిజినెస్ పార్ట్నర్ కింద క్రియేట్ చేయాలి. అంటే ఇలా ఎక్స్‌కే01, ఎక్స్‌కే02, ఎక్స్‌కే03, ఎంకే01, ఎంకే02, ఎంకే02 అలా టీ కోడ్‌లు ఉండవు. ఎస్4 హానా సిస్టమ్ అయితే ఓన్లీ సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా అది బిజినెస్ పార్ట్నర్ అన్నమాట. ఓకే. అక్కడ బిజినెస్ పార్ట్నర్ కింద క్రియేట్ చేస్తాం. ఎస్4 హానా సిస్టమ్ అయితే. ఓకే. ఇక్కడ ప్రాసెస్ మళ్ళీ వేరేగా ఉంటుంది బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ రోల్స్ ఉంటాయి. ఏంటి మనం అకౌంట్ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేసాము, అకౌంట్ గ్రూప్ నంబర్ ఎట్లా అసైన్ చేసాము, అట్లాగే అక్కడ మనకి బిజినెస్ పార్ట్నర్ రోల్స్, అకౌంట్ గ్రూపింగ్ అనేవి ఉంటాయి. దానికి గ్రూపింగ్ రోల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేస్తున్నాను కదా! ఈ కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేయడానికి నాకు సెపరేట్ టీ కోడ్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఇలా కాదు. బీపీ రోల్ డిఫైన్ అయ్యి ఉంటాయి. ఒక బీపీ రోల్ వచ్చేసరికి ఫినాన్స్‌కి, ఒక బీపీ రోల్ వచ్చి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటాకి, ఒక బీపీ రోల్ వచ్చి జనరల్ డేటాకి క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఓకే. అదే ఇప్పుడు నేను అకౌంట్ గ్రూప్ ఉంది కదా! ఈ అకౌంట్ గ్రూప్ వాటిలో ఏముంటుందంటే గ్రూపింగ్ అని ఉంటుంది. ఈ గ్రూపింగ్‌లో ఏంటంటే ఏ నంబర్ రేంజ్ కావాలి, ఏం ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ అంటే కూడా ఈ గ్రూపింగ్ బేస్ చేసుకొని ఉంటుంది.
Okay, instead of account group, it is calling like grouping. Instead of separate transaction code for the financial data and the company code data and purchasing organization data, it is defining like business partner roles. Okay, adi BP. Okay na? Clear? నేను చూపిస్తా ఒకసారి బీపీ రెండమ్మ బీపీ చూపిస్తాను. ఇది S/4HANA సిస్టమ్ అనుకుంటా. ఓపెన్ S/4HANA సిస్టమ్. అంటే రేపొద్దున ఎవరైనా బీపీ వాడితే నీకు ఇబ్బంది రాకుండా అది కూడా చూపిస్తున్నా ఒకసారి. ఓకే, ఇది S/4HANA సిస్టమ్. నీకు చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుందో. ఇక్కడ మనకి XK01 కొట్టామనుకో, XK01 అని కొట్టామనుకో, సిస్టమ్ ఏం చెప్పుకుంటే బాస్ అది లేదు, అది డైరెక్ట్గా బీపీ క్రియేట్ చేయడానికి వెళ్ళిపోతుంది. సో క్రియేట్ బిజినెస్ పార్ట్నర్. ఓకే, సో పాత ట్రాన్సాక్షన్ కూడా XK01 పోయింది, ఇప్పుడు మనం బీపీకి వెళ్ళామని చెప్పి. సో ఆ బీపీ పర్సన్ లేకపోతే ఆర్గనైజేషన్ లేకపోతే గ్రూప్ అని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఓకే, నేను పర్సన్ అని పెట్టి క్రియేట్ చేసుకున్నాను అనుకో, ఇండివిజువల్ పర్సన్ అని. అంటే ఏంటి, కొంతమంది ఎంప్లాయీస్ వెండర్ కింద ఉంటారు కదా, వాళ్ళకి ఆర్గనైజేషన్ ఏమి ఉండదు కదా, అట్లాంటి కేసెస్లో మనం పర్సన్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పా కదా బీపీ రోల్ అని, ఈ బీపీ రోల్స్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే 000 చేసాం అనుకో, జనరల్ డేటా, బిజినెస్ పార్ట్నర్ జనరల్ డేటా అని. ఓకే, సో అందులో మళ్ళీ మనకి ఎఫ్ఎల్వి ఫైనాన్షియల్ డేటా. ఓకే, ఫైనాన్షియల్ డేటా అయితే FLV 0000 అని, కస్టమర్ డేటా అయితే FLC 0000 అని, వెండర్ అయితే FLB, అలాగా మనకి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయన్నమాట. FLV అండ్ 00 అంటే ఇట్లాగా మనకి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫినాన్షియల్ డేటా క్రియేట్ చేయాలంటే ఫినాన్షియల్ డేటా, మమ్ డేటా కావాలంటే మమ్ డేటా, కస్టమర్ డేటా కావాలంటే కస్టమర్ డేటా, అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రూపింగ్ ఉంది కదా, ఈ గ్రూపింగ్ లో నంబర్ ఏజ్, సెక్షనల్ నంబర్ ఏజ్, ఇంటర్నల్ నంబర్ ఏజ్ బేస్ చేసుకుంటాం. అంటే దాని తప్ప మిగతా అంతా సేమ్. ఓకే, నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే సిస్టమ్ కంపెనీ కోడ్ ఎంటర్ చేయాలా, పర్చేస్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేయాలా అని చెప్పొద్దు. ఓకేనా, క్లియర్? సో దానికంటే ఇంక డిఫరెన్స్ ఏం లేదు బీపీకి. జస్ట్ ఆ డేటాకి వెళ్ళి అడ్రస్ డేటాని, కంట్రోల్ డేటాని సేమ్ అట్లా క్రియేట్ చేసుకోవడం. ఇది బీపీ అన్నమాట. ఇన్ కేసు S/4HANA యూజ్ చేస్తే బీపీ యూజ్ చేస్తారు. లేదా ఇంకో ECC సిస్టమ్ ఇంకో, మనం డైరెక్ట్గా ఈ టీ కోడ్స్కి వెళ్ళిపోవచ్చు. అందుకే అడిగాను నేను, నీకు ECC సిస్టమ్ వాడుతున్నారా, S/4HANA సిస్టమ్ వాడుతున్నారా అడుగుతాను. ఓకేనా, క్లియరా? అంతే తప్ప ఇంక డిఫరెన్స్ ఏం లేదు, మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. క్లియరా? సో ఇది మనకి వెన్న మాస్టర్ కార్డు. ఏం డౌట్ ఉందా? సో ప్రాక్టీస్ చెయ్యి వెన్న మాస్టర్ కార్డు, మెటల్ మాస్టర్ కార్డు. ఇప్పుడు నీకు ఇన్ఫో రికార్డ్ చూపించా కదా, ME11 మనం ఆల్రెడీ కన్జ్యూమెంట్లో, మనం కన్జ్యూమెంట్ ప్రాసెస్లో, వెన్న కన్జ్యూమెంట్ ప్రాసెస్లో ఆల్రెడీ ఇన్ఫో రికార్డ్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్పుకున్నాం. సార్ చూడు. ఓకే, అట్లా సోర్స్ లిస్ట్ కూడా మనం చెప్పుకున్నాం చాలాసార్లు. సోర్స్ లిస్ట్ మ్యాండేటరీ. సోర్స్ లిస్ట్లో మనం ఏం ఎంటర్ చేస్తాము, మెటీరియల్ ప్లాంట్ ఎంటర్ చేసి దానిలో లిస్ట్ ఆఫ్ సప్లయర్స్ ఎంటర్ చేస్తాం. బ్లాక్ చేయొచ్చా లేకపోతే రెగ్యులర్ వెండర్స్ చేయొచ్చా అని చెప్పి చెప్పుకున్నాం. గుర్తుకున్నా? అది సోర్స్ లిస్ట్ మనకి పిఓ క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చేది కదా. సోర్స్ లిస్ట్ ఇస్ మ్యాండేటరీ అంటే ME01లోకి వెళ్ళి మనం మెయింటైన్ చేసేవాళ్ళం కదా, అది సోర్స్ లిస్ట్. లిస్ట్ ఆఫ్ సోర్సెస్, లిస్ట్ ఆఫ్ వెండర్స్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అందులో, విత్ రెస్పెక్ట్ టు పర్చేస్ ఆర్గనైజేషన్, ప్లాన్ టు అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ అన్నీ కలిపి. ఓకేనా, అది ఒక మాస్టర్ డేటా. సో మెటల్ మాస్టర్ రికార్డు, వెన్న మాస్టర్ రికార్డు, పర్చేసింగ్ ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్. సర్వీస్ మాస్టర్ రికార్డు కూడా చెప్పుకున్నాం, మనం సర్వీసెస్ చెప్పుకున్నాం చూసా. మనం ఈ
సర్వీస్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేసి మనం సర్వీస్ ఎంట్రీ సెట్ క్రియేట్ చేసాం. గుర్తుకుందా? కంప్యూటర్ సర్వీస్ అని చెప్పి, హార్డ్వేర్ సర్వీస్ అని చెప్పి, ఓఎస్ అప్గ్రేడ్ అని చెప్పి. సర్వీస్ అది సర్వీస్ మాస్టర్ రికార్డ్ సంబంధించిన మాట. సో అవి మనం చెప్పుకున్నాను, నిదానంగా చెప్పుకున్న ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇది మన మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ 4 ఇంపార్టెంట్. ఇది వెండర్ మాస్టర్ రికార్డు, మిడిల్ మాస్టర్ రికార్డు, పర్చేజ్ ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. ఓకే డన్. సో ప్రాక్టీస్ బాగా అయితే. ఓకే.